తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఉదయము మన గవర్నర్ గారిని కలిసి 9వ తేదీ నాడు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సచివాలయంలో శంకుస్థాపన దానికి సంబంధించినటువంటి ప్రారంభోత్సవం చేసుకునే సందర్భంగా దాని తదుపరి మన రాష్ట్ర ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేంద్ర కిషన్ గారిని కలిసి ప్రభుత్వ వారికి కూడా ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా గౌరవ కె చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి గారు ప్రస్తుత ప్రతిపక్ష నాయకులు కూడా తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానం చేయడానికి నేను రాష్ట్ర పక్షాన అదేవిధంగా మా ప్రోటోకాల్ డిప్యూటీ చైర్మన్ అర్కాల వేణు గారు ప్రోటోకాల్ గారు ఈరోజు గారిని కలిసి ఆహ్వాన పత్రం ఇచ్చి తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కోరడం జరిగింది. తెలంగాణకి సంబంధించినటువంటి విగ్రహాలు ప్రభుత్వ మాకుండేటటువంటి సమాజంలో వారిని అందరినీ కూడా గౌరవించుకోవాలనే ఉద్దేశంతో అందరినీ కూడా ఇందులో భాగస్వాములు చేయాలని చెప్పి వారికి ఆహ్వానించడం జరిగింది. రమ్మని చెప్పినాం ఆహ్వానించారు. అది వాళ్ళ ఇష్యూస్, అది పొలిటికల్ చర్చ ఏం రాలేదు. ఆ చర్చకు వచ్చే అవకాశం వారు తీయలేదు, వారు కానీ మేము కూడా తీయాలి. దానికి పొలిటికల్ జరుగుతుంటాయి. వారొక ప్రతిపక్ష నాయకులుగా ప్రభుత్వ పక్షాన మంత్రిగా ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ కలిసి ఆహ్వానించాం. ఆహ్వానాల మేరకు మాత్రమే పరిమితం ఇది తప్ప దానికి సంబంధించిన రాజకీయ చర్చ కానీ లేదా ఇంకెంత డిస్కషన్ కర్టసీ వారు భోజన సమయంలో వచ్చినాం కాబట్టి వారు భోజనం చేయమన్నారు. భోజనం చేయాలి. వారి నిర్ణయం తీసుకుంటారు. నేను సానుగులో వస్తున్నా లేదా అని అడగడం కాదు, వారు మాకు చెప్పడం కూడా మంచిది. వారి నిర్ణయాన్ని తప్పకుండా మీ ద్వారా సమాజానికి చెప్తున్నారని ఆశిస్తా ఉన్నాం. మేమైతే తెలంగాణ ప్రభుత్వ పక్షాన తెలంగాణ సంబంధించి పాలిటిక్స్ ఉంటాయి. తెలంగాణ రేపు కేంద్రం నుంచి కావచ్చు లేదా తెలంగాణ అభివృద్ధికి సంబంధించి అందరం కలిసి అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణ అభివృద్ధికి సంబంధించి కలిసి ఉండాలని కోరుకుంటా ఉన్నాం. కాబట్టి వారిని ఆహ్వానించడం నిర్ణయం వారు తీసుకుంటారు. మేమైతే రావాలని కోరుకుంటాం.